సో ప్రస్తుతం మనం నందిత గారి ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే చాలా వరకు రాజకీయ నాయకులు కూడా వస్తారు. ఇటు సవితా ఇంద్రారెడ్డి కానీ, ఇటు కవిత కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సో ఇటు ప్రతిపక్షంగా కూడా అధికార పార్టీ. సో ఇట్లా చూసుకుంటే అందరు రాజకీయ నాయకులు ఇక్కడ రావడం జరిగింది. సో అందరు కూడా చాలా వరకు దిగ్భ్రాంతులు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ వయసులో అంటే ఇప్పుడే రీసెంట్ గా ఎమ్మెల్యే అయ్యి సో పదవి కాలం కూడా కంప్లీట్ చేసుకోకుండా అంటే చాలా అతి కొద్ది సమయంలో రాజకీయ నాయకురాలుగా అయిన తను చాలా సడన్ గా చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి చాలా మంది వ్యక్తం చేస్తారు. సో ఇటు చూసుకుంటే మేయర్ కానీ, కేకే రావు కానీ, సో సాయి చంద్, రజనీ సాయి చంద్, చాలా వరకు రాజకీయ నాయకులు వచ్చి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. రేవంత్ రెడ్డి కూడా రావడం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి కోసం రావడానికి సో అన్ని సన్నాహాలు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అంటే చాలా మంది అభిమానులు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ, సో వాళ్ళందరూ వచ్చి తమ చివరి చూపు కడసారి చూసుకుందామని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మన్నే కిషాన్, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మన్నే కిషాన్ కానీ, కేకే రావు కానీ, సో సబితా ఇంద్రారెడ్డి, సో ఇక్కడ చాలా వరకు రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. సో నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా రానున్న పరిస్థితి. సో కేటీఆర్ గారు ఇంకా రాలేరు అంటే వీళ్ళు కూడా త్వరలో వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ నందిత గారి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి.